హైదరాబాద్ పరిధిలోని కుకట్పల్లి వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ పై కేసు నమోదైంది. ఫ్లాట్స్ కట్టిస్తామని ప్రజలను మోసం చేసినట్లు కన్స్ట్రక్షన్ పై ఆరోపణలున్నాయి. 500 మంది నుంచి 270 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో కన్స్ట్రక్షన్ యాజమాని అజయ్తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్స్ట్రక్షన్ కంపెనీపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో 100 మంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ పరిధిలోని కుకట్పల్లి వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ పై కేసు నమోదైంది. ఫ్లాట్స్ కట్టిస్తామని ప్రజలను మోసం చేసినట్లు కన్స్ట్రక్షన్ పై ఆరోపణలున్నాయి. 500 మంది నుంచి 270 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో కన్స్ట్రక్షన్ యాజమాని అజయ్తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్స్ట్రక్షన్ కంపెనీపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో 100 మంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రియల్ ఎస్టేట్ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే కుక్కడపల్లి వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ పైన కేసు కూడా నమోదైంది. అయితే దాదాపు ఫ్లాట్లు కట్టిస్తామని 500 మంది నుంచి కూడా 270 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లుగా దీనికి సంబంధించి సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే దీనిపైన కేసు కూడా నమోదు చేశారు. అయితే కన్స్ట్రక్షన్ యజమాని అజయ్ తో పాటు పలువురు పైన కూడా కేసు కూడా నమోదు చేశారు. అయితే కన్స్ట్రక్షన్ పైన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పైన 100 మందికి పైగా కూడా ఫిర్యాదులు అందాయి. అయితే ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పి పూర్తిగా వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ సంబంధించి యజమాని పూర్తిగా మోసం చేశారు. ఎందుకంటే 270 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని ఇక్కడ కూడా పనులు మాత్రము పూర్తి చేయలేదు. చాలా సార్లు బాధితులు యాజమాన్యానికి సంబంధించి సంప్రదించినా కానీ ఎవరు కూడా ఇలాంటి సమాధానం చెప్పకపోవడంతో తాము మోసపోయామని చెప్పి కూడా ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు కూడా నమోదు చేశారు. ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ కావచ్చు, ఇతర సంబంధించిన వాటిని విచారణలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి చూస్తే వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆగడాలు ప్రతిరోజు మోసాలు కూడా ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి చూస్తాము. బాధితులు మాత్రము తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో వారంతా కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎందుకంటే తాము కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న డబ్బుని తమ యొక్క సొంత ఇంటి కళాన్ని నెరవేర కోసమే డబ్బులు కడితే మాత్రము కన్స్ట్రక్షన్ సంబంధించిన వారంతా కూడా తమను మోసం చేశారని చెప్పి కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా పలువురు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. రైట్, థ్యాంక్ యూ పవన్.